ఇది ఆ అనుమతి పత్రం కానే కాదు. కాదు, ఇదే చూడు. అరే ఇది ఆ పత్రం కాదు. చూడు. ఇప్పుడు నీ దగ్గర పత్రమే లేకపోతే ఏం చేస్తావు? ఇది మా పత్రము కాదు. పండిత్ రామకృష్ణ చాలా తెలివితేటలు చూపించారు. మళ్ళీ ఇటువంటి పని చేసినా లేదా మాకు హాని చేసే ప్రయత్నం చేసినా మీరు ఈ విజయనగర సామ్రాజ్యం మాకు నష్టం చెల్లించాల్సి వస్తుంది. ఇది మా తరపు నుంచి మీకు హెచ్చరిక. సత్యాన్ని స్వీకరించండి, అదే మీకు చాలా మంచిది. ఇక మమ్మల్ని ఎవరు విజయనగరం నుంచి బయటికి పంపించలేరు. అవును అవును. మీతో ఏదో అంటున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. ఇక్కడి నుంచి ముందు వెళ్ళండి. రండి వెళదాం. వెళ్ళండి. మొత్తానికి మీ పన్నాగం ఫలించింది పండిత రామకృష్ణ. మీ మాయ వల్లే ఇది సాధ్యమయ్యింది. అలాగా, విదేశీయులు చేసింది ఇదన్నమాట. ఈ పత్రాన్ని వెంటనే మహారాణికి చూపించాలి. ఇక దీనిని జాగ్రత్తగా పెట్టాలి, సరేనా? చూడు. అరే ఇందులో ఏమి రాసిలేదు. పండిత్ రామకృష్ణ అతను మన అనుమతి పత్రాన్ని మోసంతో దొంగలించాడు. ఇప్పుడేం చేయాలి? మహారాణికి సూచన అందించాల్సింది. అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ న్యాయం కావాలని ఏడుస్తూ రావాల్సినంత అవసరం మీకు అసలేం వచ్చింది? కంగారు పెట్టినందుకు మమ్మల్ని క్షమించాలి మహారాణి. కానీ సమస్య గంభీరమైనది. ఏమిటా సమస్య? మహారాణి గారు, పండిత రామకృష్ణులు గారు మా అనుమతి పత్రాన్ని దొంగిలించారు. ఇప్పుడు మాకు భయంగా ఉంది. ఆ అనుమతి పత్రాన్ని ఆయన నాశనం చేస్తారేమోనని. పండిత రామకృష్ణ, ఆమె చెప్పింది నిజమేనా? అమ్మా, ఇక్కడ మీ కుమారుడి మీద దొంగతనం నేరం మోపుతున్నారు, కానీ మీరు నృత్యం చేస్తున్నారా? కాదు కాదు వదిన గారు, అమ్మ నాట్యం చేయడం లేదు, వాళ్ళ మీద కోప్పడుతున్నారు. అలాగా? శాంతించండి అమ్మా, శాంతించండి. పండిత రామకృష్ణ, ఈ ఆరోపణ నిజమేనా? లేదు మహారాణి, వీరు నా పట్ల కపటారోపణ చేస్తున్నారు. పండిత రామకృష్ణ అటువంటి అపరాధాన్ని చెయ్యలేరు. దొరికింది. ఇక్కడే ఉంది మన అనుమతి పత్రం. ఇక్కడే ఉంది. పండిత రామకృష్ణ, మీరు దొంగతనం చేశారా? మాతో చెప్పుంటే మీకు వేరే అనుమతి పత్రం ఇచ్చేవాళ్ళం కదా. హాచీ గారు, దగ్గు గారు, ఇదేనా మీ అనుమతి పత్రం? ఇది కాదు, ఇది ఆ పత్రం కానే కాదు. ఏం జరుగుతోంది? అర్ధరాత్రి వేళ మమ్మల్ని నిద్రలేపి ఇక్కడికి పిలిపించారు. ఈ సమయంలో మీరు మాతో పరిహాసం చేస్తున్నారా? మీకే స్వయంగా గుర్తులేదు ఈ అనుమతి పత్రం మీదేనా లేక కాదా అని. కానీ మీరు పండిత రామకృష్ణ మీద నింద మోపుతున్నారా? మహారాణి, నేను నా అపరాధాన్ని స్వీకరిస్తున్నాను. ఆ అనుమతి పత్రాన్ని నేనే దొంగిలించాను. తమరు దయచేసి నన్ను శిక్షించండి. ఇప్పుడు వీరికి వీరి పత్రం లభించింది. లేదు మహారాణి గారు, ఇది మా అనుమతి పత్రం కాదు. కానీ ఇప్పుడేగా మీరు నా మీద నింద వేశారు నేను మీ అనుమతి పత్రాన్ని దొంగిలించాను అని. మరి ఇప్పుడు మీ అనుమతి పత్రం లభించింది కదా, మరి ఇంకా దర్బారు వాసులకి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? మీకు మీ అనుమతి పత్రం లభించింది. నేను మళ్ళీ నా అపరాధాన్ని స్వీకరిస్తున్నాను. తమరు నాకు శిక్ష విధించండి. వీరికి వీరి పత్రం లభించింది. కాదు,
ఇది మా అనుమతి పత్రం కాదు. అయితే మరి నేను దొంగిలించిన ఆ పత్రం ఎవరి అనుమతి పత్రం? మాది. అందుకే చెప్తున్నాను, తమరు నన్ను శిక్షించండి. వీరికి వీరి అనుమతి పత్రం లభించింది. పండిత రామకృష్ణ, నేను మీ పక్షాన ఉన్నాను. కానీ ఇప్పుడు మీరే అంటున్నారు మీరు అనుమతి పత్రాన్ని దొంగిలించారని. దయచేసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మా అనుమతి పత్రం కాదు. ఇది మీ అనుమతి పత్రం కాదని ఎలా నిరూపించగలరు? చూడండి మంత్రివర్య, చూడండి. మహారాణి గారు, ఇది అదే అనుమతి పత్రమే. ఆ, అది ఇది కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మా అనుమతి పత్రం మోసం. ఏమంటున్నారు మీరు? ఇదే అనుమతి పత్రాన్ని మహారాణులు మీకు ఇచ్చారు. మేము అంటున్నాం కదా, ఇది భిన్నంగా ఉంది. ఎందుకు? ఎలా భిన్నంగా ఉంటుంది? ఎందుకంటే మేము మా అనుమతి పత్రంలోంచి ఒక అంశాన్ని చెరిపేశాం. అందులో రాసి ఉంది, నగరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మేము రాజ్యానికి నష్టపరిహారం చెల్లించాలి అని. అద్భుతం పండిత రామకృష్ణ. ఇంత పెద్ద అపరాధమా? మీరు రాజ్యపత్రంలో ఈ పరివర్తనను చేసే ప్రయత్నం చేశారు. మహారాణి, ఇప్పుడు వారు తమ అపరాధాన్ని అంగీకరించారు కాబట్టి మీరే వారిని స్వయంగా అడగండి. ఆ అనుమతి పత్రం విషయంలో వీరు ఎందుకు అలాంటి కార్యం చేశారు? నకిలీ పత్రాన్ని ఎందుకు సిద్ధం చేశారో అడగండి. చెప్పండి. నష్టపరిహారాన్ని చెల్లించి తీరాలి అన్న ఓ ముఖ్యమైన విషయాన్ని అనుమతి పత్రంలోంచి ఎందుకు తొలగించారు? అసలు వీరు మన రాజ్యంలోకొచ్చి ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? ఇంత పెద్ద నమ్మక ద్రోహమా? మహారాణి గారు, వీళ్ళకి కఠినాత్మకరమైన శిక్ష పడాలి. మీలాంటి వాళ్ళ కారణంగా మా రాజ్యంలో వ్యాపారస్తులకు ఎంత నష్టం కలిగింది. అలాగే మా దేశానికి మీ వల్ల మచ్చపడింది. ఇదే మా ఆదేశం. మీరు ఇప్పుడే ఈ క్షణమే విజయనగర రాజ్యాన్ని వదిలి వెళ్ళాలి. లేదంటే మీకు కఠినమైన శిక్ష విధించాల్సి ఉంటుంది. మా రాజ్యంలో మీలాంటి కపట మోసగాళ్ళు మాకు అస్సలు అవసరం లేదు. క్షమించండి మహారాణి. మమ్మల్ని క్షమించండి మహారాణి. క్షమించండి మహారాణి. అయితే దీనికి ఒకే ఉపాయం ఉంది మహారాణి. ఈ అనుమతి పత్రంలో ఉన్నట్లుగానే తమరు మాకు నష్టపరిహారాన్ని చెల్లించి తీరవలసిందే. 5 సంవత్సరాల కాల వ్యవధి పూర్తి కావడానికి ముందే విజయనగర రాజ్యాన్ని వదిలి వెళ్తున్నందుకు. మేము అంగీకరిస్తున్నాము. ఈ ఆలోచన నీదే కదా? మహారాణి, నేను ఈ కార్యాన్ని మాయలమారి గోగా గారి సహాయంతో పూర్తి చేశాను. వారు నాకు సహకరించుకుంటే నేను ఈ కార్యాన్ని ఎప్పటికీ పూర్తి చేసేవాణ్ణి కాదు. వారిని దర్బార్లోకి ఆహ్వానించేందుకు అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాము. మహామంత్రి గారు, ఆజ్ఞ మహారాణి. మహారాణులకు ప్రణామాలు. ప్రణామాలు. చూడండి గోగా గారు, మీరు మా విజయనగర సామ్రాజ్యానికి సాయం చేశారు. దానికి మీకు అది నా ధన్యవాదాలు. కర్తవ్యం. పండిత రామకృష్ణులకి అలాగే ఈ సామ్రాజ్యానికి సాయం చేసినందుకు నాకెంతగానో సంతోషంగా ఉంది. మహారాణి, నేను వీరికి మాటిచ్చాను. ఈ కార్యం పూర్తయిన పిదప వారికి కొంత ధనం పురస్కారం రూపంలో అవశ్యం లభిస్తుందని. తప్పకుండా. మీరిచ్చిన మాటని మేం గౌరవిస్తాం రామకృష్ణ. మహామంత్రి గారు, చిత్తం మహారాణి, తమరి ఆజ్ఞ. మా తరపు నుండి ఒక చిన్న బహుమానం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గోగా గారు. పండిత రామకృష్ణ, మరొక్కసారి మీరు విజయనగర సామ్రాజ్యాన్ని ఒక పెద్ద సమస్య నుండి కాపాడారు. ఒకవేళ మహారాజు ఇక్కడ ఉండుంటే తప్పకుండా అనేవారు, అద్భుతం పండిత రామకృష్ణ. అద్భుతం, అద్భుతం, నిజంగానే అద్భుతం. మీకు నేను ఒక విషయం చెప్పాలి మహారాణి చిన్నాదేవి. మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సమస్యను పరిష్కరించి తీరాల్సిందే.
ఆ పని పండిత రామకృష్ణ చేశారు. ఒకవేళ పండిత రామకృష్ణ చెయ్యకపోతే నేను దానికి పరిష్కారం వెతికేవాడిని. మహారాణి చిన్నాదేవి, స్త్రీలకందరికీ పురుషుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా అంగీకరించాలి. పురుషుల సంయోగం లేకుండా స్త్రీలు ఏ పనినైనా సరే సంపన్నం చెయ్యలేరు. నేనేమైనా తప్పు చెప్పానా? ఎంత మాటన్నారు గురుదేవా. మహారాజా, మీరు మాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాము. ఈ సమయంలో మీరు గనుక మా సమీపంలో ఉండుంటే మా ఆత్మవిశ్వాసం రెట్టింపై ఉండేది. మేం మీ సమీపంలోనే ఉన్నాం మహారాణి. మహారాజా, మీరెప్పుడొచ్చారు? మేమసలు వెళ్తేనే కదా. మహారాజా, మీకు నా మీద కోపంగా ఉందని తెలుసు. మీరు మాకు అప్పగించిన బాధ్యతను మేము సవ్యంగా నిర్వర్తించలేకపోయాం. మీ పట్ల మాకు కోపము అసంతృప్తి లేదు. ఎందుకంటే తమరు మీరు ఏది న్యాయం అనుకుంటే దాన్నే నిర్వర్తించారు. మహారాజా, 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 పరమేశ్వరా, ఇది కేవలం నా స్వప్నమా? మహారాజు ఎక్కడెలా ఉంటారు? వారిప్పుడు రాజ్యంలో లేరు కదా. మహారాణి చిన్నదేవి, మీ దగ్గర ఎన్ని విదేశీ బహుమానాలున్నాయో అవన్నీ నాకివ్వండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని, మన ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని నా హృదయం నుంచి బహిష్కరణ చేశాను. అలాగే మన రాజ్యం నుండి బయట పాడేసి వాళ్ళని మనం తిరస్కరించాలి కూడా. నేను ఒప్పుకుంటాను, విదేశీయులు చేసిన పని సరైనది కాదు. కాని బహుమానాలను అవమానించి మనం ఆదర్శ ఉదాహరణంగా ఎలా ఉండగలము? అది కాకుండా ఈ సమయంలో మనం విదేశీయుల్ని బయటికి పంపడం గురించి కాదు, రాజకీయ కార్యక్రమాలు సవ్యంగా జరగాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ ఇవాళ నేను గురువర్యులన్న మాటకి విచితులమయ్యాను. వారు రాజ్యసభలో అన్నారు, స్త్రీలు పురుషుల సహాయం లేకుండా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇలాగే ఎదురు దెబ్బ తింటారు అని. గురువర్యులు అన్న దాంట్లో రెండో విషయం సరైనదే. ఎందుకంటే మనం విదేశీ వ్యాపారుల విషయంలో ఎవరి నుండి ఏ సలహా తీసుకోలేదు. మహారాజ్ గారు వాళ్ళ నిర్ణయాలని దర్బార్లో ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడే తీసుకుంటారు. మనం కూడా ఇక నుంచి ఏ విషయంలోనైనా దర్బారు వాసులందరితోని విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి. మీరు చెప్పింది నిజమే చిన్న మహారాణి. కానీ ఏ విధంగా అయితే గురువర్యులు మహిళలు నిస్సహాయులన్నారో నాకు పూర్తి నమ్మకం ఉంది. సరిగ్గా మనలాగే మిగతా మహిళలకు కూడా వారి ఈ మాట తప్పక గుచ్చుకునుంటుంది. ఇది సరైన అవకాశం. వాళ్ళని ప్రేరేపించడానికి మనం నిరూపించాలి, మహిళలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు అని. కార్యం ఎంత జటిలమైనదైనా సరే మహిళలు అన్ని కార్యాలను అర్థం చేసుకోగలరు, నేర్చుకోగలరు, వాటిని వ్యవహారంలోకి తీసుకురాగలరు కూడా. చిన్న మహారాణి గారు, అన్నిటికంటే ముందు మహిళా మండలిలోని మహిళలందరినీ మనం కలవాలి. ఆ తర్వాతే ఈ విషయం గురించి మనం దర్బారులో మాట్లాడే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెప్పారు మహారాజ్ చిన్నదేవి. కానీ మనం కాస్త త్వరపడాలి. ఎందుకంటే రేపు వట సావిత్రి వ్రతం ఉంది. నేనైతే శృంగారం నుంచి వంట వరకు అన్ని విషయాల గురించి ఆలోచించాను. ఇక ఇప్పుడు మనం మహారాజు కోసం ఎదురు చూడాలి అంతే. మహారాజు వచ్చిన తర్వాత మనం చేసిన వంటకాలని ఆయనకి రుచి చూపించాలి అంతే. సూర్యుడు ఉదయించాడా? అసలు ఇదేం ఉదయం? నన్ను నిద్రలేపే వరుణమాల హారతి ఇంకా గంట వాయించే శబ్దం అస్సలు వినిపించడం లేదేంటి? అరే, వరుణమాల, వరుణమాల ఎక్కడున్నావు? చెవుడైతే రాలేదు కదా, నాకు సూచననివ్వకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ధని, అరే ఈ మూర్ఖులు ధనిమని ఇంకా ఇంతవరకు రాలేదు. ఒకవేళ ఇలా అయితే కాదు కదా. అయినా ఇదేంటి? ఇది వరుణమాల రాసింది.
స్వామి, నేను మంత్రి మండలి కోసం దర్బార్కు వెళుతున్నాను. నేను అన్ని పనులు పూర్తి చేశాను. పప్పు కూర కూడా చేశాను. మీరు మీకు నచ్చినట్టుగా రొట్టెలు గాని అన్నం కానీ చేసుకోండి, సరేనా? ఆ? అన్నం రొట్టెలు నేను చేసుకోవాలా? అలాగే మీరు కూరలోను పప్పులోను మీకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి. వరుణమాల, ఓరి భగవంతుడా! ఇప్పుడు నేను వంటగదిలో వంట పనులు, ఇంటిని శుభ్రం చేయడం, ఈ పనులన్నీ చెయ్యాలా? అరే శివ 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 శివ! అసలు ఈ మహిళలు ఉన్నారే, పురుషుల చేతుల్లో నుంచి జారిపోవడం కాదు, నిజానికి పురుషుల చేతికి అందకుండా చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇలా జరిగి తీరాల్సిందే. ఈ రాజ్యంలో మహారాజు గారు మహిళలకు అంత వెసులుబాటు ఇచ్చారు. మరి ఈ రాజ్యంలో పురుషుల సుఖ సౌకర్యాలన్నీ పోయినట్టే. కానీ తత్తాచార్య, నువ్విక వంట మొదలుపెట్టు. మహిళలందరూ మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ విచారణ ఏమిటంటే, మనం తీసుకుంటున్న నిర్ణయాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు ఉంటోంది. చివరికి పురుషులు దర్బార్ బయట ఉండాలన్న నిర్ణయం తీసుకున్నా, లేక విదేశీ వ్యాపారులకు వ్యాపారానికి అనుమతివ్వటం. నాకు తెలిసినంత వరకు ఈ తప్పులు మన కార్యశైలి లేక అయోగ్యత కారణంగా కాదు, నిజానికి అనుభవం లేకుండా జరిగింది. మహారాణి చిన్నదేవి, నాకు తెలిసినంత వరకు అనుభవం అయితే నిరంతర ప్రయత్నంతోనే కదా రావడం జరుగుతుంది. మీరు చెప్పింది నిజమే చిన్న మహారాణి. కానీ ఏ బాధ్యతనైతే మనందరం నిర్వర్తిస్తున్నామో అందులో ఏ చిన్నపాటి తప్పు కూడా స్థానం ఉండదు. ఇక మీదట ప్రతి నిర్ణయం పూర్తిగా ఆలోచించాకే సామూహిక పద్ధతిలో తీసుకోవాలి. కేవలం మనిద్దరమే కాదు, మాకు నమ్మకం ఉంది మీరందరూ కూడా మీ తెలివితేటలని ఉపయోగిస్తారు అని. ఏమైందమ్మా, మీరు మా మాటలను ఏకీభవించడం లేదా? ఓహో, నాకు అర్థమైందమ్మా. ఎవరిని ఏమీ అడగక్కర్లేదు, ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు, అంతే కదా? కానీ ఎందుకమ్మా? అంటే అలా కాదంటారా? గురుమాత, మీ ఆలోచన ఏమిటి? మహారాణి, ఇది అత్యంత ఉత్తమమైన ఆలోచనని అనిపిస్తోంది. నేను మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తాను. నాకేమనిపిస్తోందంటే, అమ్మ కూడా మీతో అదే చెప్పాలనుకుంటున్నారు. ఆమె కూడా మీ నిర్ణయాన్ని స్వీకరిస్తున్నారు. మహారాణి చిన్నదేవి గారికి, మహారాణి తిరుమలాంబాకి. ఓరి భగవంతుడా, సరిపోయింది. పాత్రలన్నీ ఒకేలా ఉన్నాయి. మణి గురుమాత సందేశాన్ని మనం ముందుగానే చదవడం చాలా మంచిదైంది. లేకపోతే గురువర్యులు మనతో పని చేయించేవారు. ఆహా, చాలా ఆలస్యమైంది. దర్బార్కు బయలుదేరాలి. నేనొక పని చేస్తాను. ఈ పూరీలన్నిటినీ నేను దర్బారుకు తీసుకువెళతాను. ఎప్పుడైతే దర్బార్లో సమయం దొరుకుతుందో అప్పుడు పూరీల్ని తింటాను. నా ఆకలిని శాంతింపజేసుకుంటాను. మహారాణులకు జయము. మంత్రివర్య, ఈవేళ దర్బారులో పురుషుల ఉపస్థితి తక్కువగా ఉంది. దర్బార్కి సమయం కూడా అయిపోయింది. ఇక ఎవరి కోసము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దయచేసి దర్బారు కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఆజ్ఞ మహారాణి. మహారాణి గారు, ఇవాళ రాజ్యానికి ఒక ప్రసిద్ధ శస్త్ర నిర్మాత విచ్చేశారు. మీరు ఆజ్ఞాపిస్తే వారిని మీ ముందుకు తీసుకురావడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతినిస్తున్నాను మంత్రివర్య. ఆజ్ఞ మహారాణి.